అద్వితీయుడమైన దేవ, సర్వోన్నతుడ, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, ఈ ఉదయకాలం అంతా కూడా మేము క్షేమంగా సంతోషంగా గడిపాము. అవును తండ్రి, నీ సన్నిధిలో మేము ఆరాధించగలిగాము. మా ప్రభా, నీ యొక్క వాక్యం విని, వాక్యంను ధ్యానించి తండ్రి, నీ యొక్క ఆశీర్వాదములు పొందుకొని మా స్నేహితులను, సన్నిహితులను, శ్రేయభిలాషులను అందరినీ కలిసి సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి, మేమంతా కూడా క్షేమంగా ఇంట్లో చేరి తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మా ప్రభా నాయన, మా కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, మేము ఒకరి గురించి ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలని, ఒకరిని గురించి ఒకరు మేము ఎక్కువగా మేలు చేయటందు విసుకక ఉండాలని మేము నేర్చుకుంటున్నాం. తండ్రి ప్రభా, నీకు వందనములు. మా ప్రభా, ఈ రాత్రి సమయంలో మేమంతా నీ వాక్యంను ధ్యానిస్తున్నాము. 146వ కీర్తన 10వ వచనం ప్రకారము, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యం చేయును, యెహోవాను స్తుతించుడి. ఈ మాటలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. నీవు నిరంతరము ఏలుచున్నవాడవు. నీ యొక్క రాజ్యము నిరంతరం ఉంటుంది. శాశ్వతమైన రాజ్యంలో మేమున్నాము. మనుషులైతే, మానవ మాతృలైతే కొద్ది కాలమే ఉంటారు ప్రభా. మరి నీవైతే తండ్రి శాశ్వతంగా ఏలే దేవుడవు, నిరంతరం ఉన్న దేవుడవు ప్రభా. మరి అధికమైనటువంటి కృపతో మా జీవితాలలో మీరుంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. నీవు మా దేవుడవై ఉన్నావు. నీ యొక్క రాజ్యమునకు అంతం లేదు. మా తండ్రి దేవా, నీవు మాకు సమస్తమైన మేలులను అనుగ్రహిస్తున్నావు. ఎందుకంటే నీవు గొప్ప రాజువు తండ్రి. నీవు మమ్మల్ని ఏలుతున్నటువంటి దేవుడవు కనుక మాకు ఎలాంటి సమస్యలున్నా ప్రతి సమస్యను తీర్చగలిగిన శక్తిమంతుడవు మా ప్రభా నాయన. మేము నీ సన్నిధిలో మాకున్నటువంటి ప్రతి సమస్యను తీసుకొస్తున్నాము. మా సమస్యలన్నింటినీ కూడా మీరు తీరుస్తున్నటువంటి దేవుడు కనుక నీకు వందనములు. తరములన్నిటను రాజ్యం చేసే దేవుడవు నీవు. మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. మా ప్రభానైనా నిత్యము నిరంతరము నిన్ను స్తుతిస్తున్నాము. మా తండ్రి, నీవు మాకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈవిని బట్టి కూడా మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మాకు కష్టం వచ్చినప్పుడు, మేము ఇబ్బందులలో ఉన్నప్పుడు మేము నీ ఆశ్రయంలో ఉంటాము. నీవు మాకు ఆశ్రయంగా ఉన్నావు తండ్రి. మేము మనుషులపైన ఆధారపడడం లేదు, కానీ మేము నీపైననే ఆధారపడతాము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, కానీ మేము నిన్ను నమ్ముకుంటున్నాము. నీ యొక్క సన్నిధిలోనే మేము ఉంటాము. మానవులైతే వారి ప్రాణం వెడలిపోతుంది, వారి మంటి వారవుతారు. కానీ ప్రభా, నీవు తండ్రి ఎల్లప్పుడూ ఉండే దేవుడవు గనుక నీపైననే మేము ఆశ పెట్టుకొని ఉన్నాము. నీవు సమస్తమును సృజించిన దేవుడవు, మమ్మలను సృజించిన దేవుడవు. నీవు మాట తప్పని దేవుడవు, మాకిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే దేవుడవు మా తండ్రి దేవా. మరి మాతో నీకు ఎల్లప్పుడు కూడా ఒక నిత్య నిబంధన ఉన్నది. మరి మమ్ములను నిత్యము ఏలుటకు మీరు సిద్ధపడి ఉన్నారు. మేమైతే నిన్ను మాకు దేవుడిగా ఏర్పరచుకున్నట్లయితే మేము ఎంతైనా సంతోషంగా ఉండగలుగుతామో ప్రభా. ఆ విషయం మేము ఎప్పుడైతే గమనిస్తామో, గ్రహించుతామో, ఎప్పుడైతే నిన్ను మేము సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, అప్పుడు తండ్రి మేము ప్రతి విషయంలో కూడా నీ సంతోషంను అనుభవిస్తాము. అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ యొక్క ఆధీనంలో మేము ఉండాలని కోరుకుంటున్నాము. నీ న్యాయమును గురించి మేము ఎదురు చూస్తున్నాము. తరతరములకు నీ యొక్క న్యాయం ఉంటుంది మా తండ్రి దేవా. మరి ఈ యొక్క కీర్తన అంతట్లో కూడా నాయన, మరి ఈ విధమైన గొప్ప ఆరాధన ఉన్నది. ఆ ఆరాధనతో నాయన మేము ఈ దినాన్ని ప్రభా, నూతన వారాన్ని ప్రారంభిస్తున్నాము. నీవు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ, బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తూ, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇస్తూ, బంధింపబడిన వారికి విడుదల చేస్తూ, గుడ్డివారి కన్నులు తెరవజేస్తూ, కృంగిన వారిని లేవనెత్తుతూ, నీతిమంతులను ప్రేమిస్తూ, పరదేశం కాపాడుతూ, తండ్రి లేని వారిని విధవరాలను ఆదరిస్తున్నటువంటి గొప్ప దేవుడు. మా శత్రువుల మార్గములను వంకర మార్గంగా చేసే దేవుడు. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి అంతా నాయన మాకు తోడుగా ఉండండి. నీ కాపుదలలో, నీ యొక్క భద్రతలో మేము మరి
చక్కటి నిద్రను పొందుకున్నట్లుగా సహాయం చేయండి. రేపటి దినానికి మేము ఏమైతే సిద్ధపరచుకొని ఉన్నామో రేపటి దినం ప్రభా నూతనంగా మేము చేయవలసిన కార్యములు ఏవైతే ఉన్నాయో, నూతనంగా మేము ప్రారంభించవలసినవి ఏవైతే ఉన్నాయో, మాకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రాజెక్టులు కానీ ఇంక ఏవైనా సరే తండ్రి, మేమంతా కూడా సిద్ధపడి జాగ్రత్తగా చేసుకోగలుగుటకు సహాయం చేయమని కూడా నేను బ్రతిమాలి వేడుకొంచున్నాము. మా ప్రభానైనా మరి విద్యార్థులందరినీ కూడా దీవించండి తండ్రి. యవన బిడ్డలందరూ కూడా తండ్రి పరీక్షలు రాస్తున్నారు నాయన, వారు ఎంతగానో సిద్ధపడుతూ ఉన్నారు. మరి వారిని అందరినీ కూడా మీ కాపుదల భద్రంగా కాపాడి చక్కగా పరీక్షలు రాయడానికి తండ్రి మీరే సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభావ మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తులను వారికి అనుగ్రహించండి. వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా కాపాడండి. ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ కాపుదలలో భద్రంగా కాపాడి ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి మరి వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బందులు, సీజనల్గా వచ్చే రుగ్మతలు రాకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే మనస్పర్ధలు ఉన్నాయో వాటినన్నిటిని తొలగించి సమాధానమును కుమ్మరించి సంపూర్ణమైన ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా జీవించగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ కాపుదలలో వారిని కాపాడండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయలో క్షేమంగా మరి కాపాడం తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, వారిని నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా తండ్రి మరి వారిని చక్కటి మార్గంలో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాది దేవ, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నిన్ను ప్రార్థిస్తున్నారు మా ప్రభా. ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు నాయన, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి తండ్రి వారికి తగిన సమయంలో మీరు తగిన విధంగా మీరు సహాయం చేస్తారు. మేము నమ్ముతూ ఎదురు చూస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి దేవ. మరి ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, చక్కటి ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మరి మా తండ్రి ఎంతోమంది బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటున్నారు, వారి బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు అంతా కూడా తొలగించమని తండ్రి ప్రభా. ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల, ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఎదుట అనేకమైన మార్గములు తెరిచి నాయన ప్రభా ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి తండ్రి సేవకులను ఆశ్రయించండి. వారందరూ చేస్తున్న సేవలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతోమంది సేవకులు తమకు నచ్చిన చర్చెస్ను మరి నిర్మించుకుంటున్నటువంటి సమయంలో తండ్రి మీరు వారికి ఆర్థికంగా వనరులను సంపాదించి ఇవ్వమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి నీ మందిరం నాయన ప్రభా అది అద్భుతంగా కట్టించబడాలి. ఎలాంటి కొదవలు ఉండకుండా ప్రభా, ఎలాంటి ఆలస్యం కాకుండా తండ్రి ప్రభా, మరి ఆటంకములు లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా ప్రభా, మరి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటుండగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటుండగా మీరు కనికరించి తండ్రి వారిని మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము వారికి అనుగ్రహించి తండ్రి మరి వారు క్షేమంగా మరి బయటికి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, మరి వెంటిలేటర్పై ఉన్నారు నాయన, వాళ్ళను సంరక్షించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి మా తండ్రి దేవా. మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి, నీ కాపుదల అనుగ్రహించండి, ఓపికను, సహనమును అనుగ్రహించండి ప్రభా. సైనికులను మరి ఇంకా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది తండ్రి, అలాగే రాత్రులు డ్యూటీలు చేసే ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి మీ కాపుదలను, అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. జరుగుతున్న యుద్ధమును గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలోనైనా మరి ఎంతోమంది మరి మా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతోమంది నాయన మరి ఆ దేశాలలో ఉన్నారు. ఆయా దేశాలలో ప్రభా మరి ఎక్కడెక్కడైతే మరి బాంబ్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయో మా తండ్రి, మరి మిసైల్స్ పేలుతున్నాయో అలాంటి చోట అంతా కూడా నాయన మీరు కనికరం చూపించమని, యుద్ధ వాతావరణం తొలగించండి ప్రభా. మరి ఆ యుద్ధమును మాన్పివేయమని
పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయితే తండ్రి, ఏదైనా కూడా నాయన ఇజ్రాయెల్ దేశము ఇన్వాల్వ్ అయింది. మరి దీని విషయంలో నీ యొక్క చిత్తం ఏమైనదో మాకు తెలియదు కనుక ప్రభా, నీవే తగిన విధంగా జరిగిస్తున్నావని మేము నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి. మా ప్రభు, వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇంకా ఎలాంటి అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అవసరతలు తీర్చమని, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్న వారు, విధవరాలు తండ్రి ప్రభా, ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు నాయన, వృద్ధులు, చిన్నారులు నిస్సహాయాలుగా మరి నిరాశ్రయులుగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళను మీరు కనికరించండి. శ్రమలు అనుభవిస్తున్న వారు, అన్యాయాలు, అక్రమాలు గురైనటువంటి వారు నాయన, వారందరినీ కూడా కనికరించి ప్రభా, న్యాయం జరిగించే దేవుడవు, బాధించబడి వారిని మీరు ఆదరించే దేవుడవు. మా తండ్రి దేవా, బంధించబడిన వారికి విడుదల దయచే దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరిని లేవనెత్తు, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి కన్నులు తెరవజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వ్యసనాలకు గురై భయంకరమైన బంధకాలలో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. రాత్రి వేళ నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి నాయన వారికి చక్కటి నిద్రను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. వారికి ఉన్న పరిస్థితులన్నీ బాగు చేయండి మా తండ్రి. వారి హృదయంలో ఉన్న భారమును తీసివేయండి, ఆందోళనను తీసివేయండి. క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించి నాయన, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా తీసివేసి సంపూర్ణమైన నెమ్మదితో నాయన వారు నిద్రించుటకు నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి రేపటి నుంచి మేము మా యొక్క నూతన పనులలో, నూతన కార్యక్రమాలలో బిజీ అయిపోతుంటుండగా నాయన, మా ప్రతి పనిని నాయన నీ ప్రార్థనతో మేము ప్రారంభించుటకు, వాక్యమును ధ్యానించుకుంటూ మాకు సహాయం చేయండి తండ్రి. మేము సిద్ధపరచుకున్న ప్రతి ప్రణాళికను మీరు ఆశీర్వదించి జయప్రదంగా నడిపించమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి మా ప్రభా. మా పైన నీ రక్తపు కంచె వేయండి తండ్రి. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటుండగా మా పైన నీ యొక్క కాపుదలతో నీ రెక్కలను కప్పి మంచి నిద్ర, విశ్రాంతిని మాకు అనుగ్రహించి వేకువజామున త్వరగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.